నమో భగవతే వాసుదేవాయ. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపం వెలిగించి శివకేశవులను ఆరాధించడం, అలాగే దాన ధర్మాల్లో భాగంగా దీపదానం చేయడం అనేది ఎంతో ప్రత్యేకమైంది. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి ఉన్న రోజు కావడంతో ఈ నెలకు కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం, అందుకే ఈ మాసంలో దీపదానం అనేది అత్యుత్తమం. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. కార్తీకంలో దీపదానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఈ దీపదానం వల్ల శ్రేయస్సు, అదృష్టం అనేవి వృద్ధి చెందుతాయి. పనుల్లో ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయి విజయం లభిస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే తరతరాల నుండి వస్తున్న పాపాలు, శాపాలు లాంటివి ఏవైనా ఉంటే పాప పరిహారం అనేది కలిగి మనకు మనస్సు, శరీరము, ఆత్మ కూడా శుద్ధి అవుతాయి. అలాగే ఈ కార్తీకంలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు ఉన్నట్లయితే వారు కానీ లేదా వారి పేరుపై కానీ దీపదానం చేయడం ద్వారా వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది లభించి స్వస్థత చేకూరుతుంది. అన్నీ కూడా మనకు అనుకూలంగా మార్పులనేవి వస్తాయి. దీపదానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని స్మరిస్తూ దీపదానం అనేది చేయాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అంటూ దీపదానాన్ని చేయాలి. ఆలయంలో అయ్యవారు కూడా చెప్పిస్తారనుకోండి. మరి ఈ దీపదానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ దీపదానం అనేది శివాలయంలో కానీ విష్ణువు యొక్క ఆలయంలో కానీ చేయవచ్చు. ఈ దానాన్ని కార్తీకంలో శుద్ధ త్రయోదశి, చతుర్దశి, ద్వాదశి లేదా పౌర్ణమి, అమావాస్య రోజు కానీ సోమవారాలు కానీ చేయవచ్చు. ఆ తిథుల్లో ఆ రోజుల్లో కుదరదు అని అనుకున్న వాళ్ళైతే కార్తీక మాసంలో ఏ రోజైనా ఏ వారమైనా కూడా చేయవచ్చు. కానీ మనం ముందుగా చెప్పుకున్న కొన్ని రోజులు ఉన్నాయి కదా, అవి ఎంతెంతో విశేషమైన రోజులండి. ఇక ఈ దీపాన్ని తయారు చేసుకోవడం కోసం బియ్యం పిండి కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని దానిలో కొద్దిగా బెల్లాన్ని పౌడర్గా చేసుకొని వేసుకొని కొద్దిగా ఆవు పాలు, నీళ్లు కలిపి, లేదా ఆవు పాలు లేకపోతే ఒక 4-5 చుక్కలు ఆవు నెయ్యి అయినా సరే కలిపి, దాంతోపాటు నీళ్లు కూడా కలిపి కాస్త గట్టిగా చపాతీ పిండి మాదిరిగా కలుపుకొని ఆ పిండితో మనం ప్రమిదను తయారు చేసుకోవాలి. ఆ ప్రమిద నిండా ఆవు నెయ్యిని పోసి అందులో 3 ఒత్తులను వేసి వెలిగించి ఆ దీపానికి గంధము, కుంకుమ, పువ్వులు అన్నింటినీ చక్కగా అలంకరించి 2 దీపాలు లేదా 3 దీపాలను కొంత దక్షిణ తాంబూలము సహితంగా ఎవరైనా సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. ఆ 3 దీపాల్లో ఒకటి ఉసిరికాయతో చేసిన దీపాన్ని పెట్టి దానం ఇవ్వండి. ఉసిరి దీపం కూడా దానం చేసిన ఫలితం అనేది వస్తుంది. శివాలయంలో దానం ఇచ్చేట్లయితే సాయంత్రం సంధ్యా సమయంలో, విష్ణు ఆలయంలో అయితే ఉదయమే ఈ దీపదానం చేయాలి. సువర్ణదాన, రజితదాన ఫలితం కోరుకునేవారు ఉన్నట్లయితే, అంటే కాస్త డబ్బు ఉన్నవాళ్ళైతే వెండి ప్రమిదలో బంగారు ఒత్తిని వేసి దానం అనేది ఇవ్వాలి అని అనుకుంటారు. ఆ విధంగా దానం ఇచ్చినా కూడా దానితో పాటు బియ్యం పిండితో చేసి ఆవు నెయ్యి పోసి వెలిగించిన దీపాన్ని కూడా కలిపి దానం ఇవ్వాలి. అప్పుడే అది సువర్ణదాన ఫలితం అనేది వస్తుంది. దీపదానం, స్వయం పాకం, అలాగే అన్నదానం లాంటి దానాలు ఈ కార్తీకంలో విశేషమైనవి. మీరు ఏ దానం చేయాలన్నా తీసుకునే వారి యొక్క అనుమతి అనేది కోరి ఏం దానం చేస్తున్నారో వారికి తప్పకుండా చెప్పి దానం చేయండి. అలాగే ఇచ్చే దానంతో పాటుగా బ్రాహ్మణులకైతే తప్పకుండా దక్షిణది అనేది కూడా ఇవ్వండి. వారు దానం అనేది తీసుకొని మన నుండి స్వీకరించిన ఆ దోషాన్ని, కర్మను పోగొట్టుకోవడానికి ఎంతో మంత్రజపం అనేది చేయాల్సి ఉంటుందండి. వారికి అది ఎంతో శ్రమ. అందుకే ఒక్కసారి ఆలోచించండి. దక్షిణ సహితంగా దానం అనేది చేయడం చాలా చాలా ఉత్తమమైందండి. విన్నారు కదా. మరి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా విజిట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి.